హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ ఇండియన్ కిచెన్. ఎంతో కమ్మగా ఉండే క్యాప్సికమ్ నువ్వుల కారం చేసామండి. ఇదైతే చాలా చాలా టేస్ట్ అని చాలా బాగుంటుంది. మామూలుగా అయితే క్యాప్సికమ్ తినాలంటే ఎక్కువగా ఇష్టపడరు కదండి. క్యాప్సికమ్ తినని వాళ్ళకైతే ఈ కూర మిస్ అయినట్టేనండి. కంపల్సరీ మీరు ఈ కూరను నేను ఏ రకంగా అయితే చేశానో ఆ విధంగా చేసుకొని అన్నంతో చక్కగా కలుపుకొని తినేయచ్చండి. ఈజీగా అన్నంలో కలిసిపోతుంది. చక్కగా ఇది ఫ్రైలా అనుకోవచ్చు, కూరలాగా అనుకోవచ్చు. దీనికి చక్కగా ఉడుపు కూడా ఉంటుంది కాబట్టి అన్నంలో కలుపుకొని ఈజీగా తినే విధంగా ఎంతో ప్రతి ముద్ద కూడా కమ్మగా ఉంటుందండి. ఇక ఈ పక్కన ఏ చారు కూడా అవసరం లేదండి. మరి క్యాప్సికమ్ ఇష్టపడిన వారైతే ఈ కూర మిస్ అయినట్టే. మీరు కంపల్సరీగా ఇలా చేసుకొని తినండి, ఎంతో ఇష్టంగా తింటారు. ఇలాంటి ఎన్నో వెరైటీ వంటలు నా ఛానల్లో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది ఎలా తయారు చేయాలో, దీనికి ఏమేమి వేసానో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్తో కమ్మనైన రుచితో ఉండే క్యాప్సికమ్ నువ్వుల కారం చేయబోతున్నామండి. ఈ క్యాప్సికమ్ నువ్వుల కారానికి ఇక్కడ నేను 4 క్యాప్సికమ్లు, ఈ సైజులో ఉండే క్యాప్సికమ్ తీసుకున్నాను. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇక్కడ మనం ఈ ఫ్రైలో గాను మెయిన్గా తీసుకునే నువ్వులండి. ఇక్కడ ఒక అరకప్పు నువ్వులు తీసుకున్నాను. ఇంకా ఏమేమి కావాలి, ఇంకేమేమి వేయాలో కర్రీ చేస్తూ చూసేద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే ముందుగా అయితే ఈ క్యాప్సికమ్ని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. క్యాప్సికమ్ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం అండి రెడీగా. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాం. గిన్నె అనేది వేడెక్కాలి. గిన్నె అయితే వేడెక్కిపోయిందండి. ఒక ఫుల్ గరిట ఆయిల్ వేస్తున్నాం. అలాగే ఇంకొక హాఫ్ వేసుకుందాం. ఇంకొక హాఫ్ గరిట కూడా 1.5 గరిట ఆయిల్ వేసేసాం. ఆయిల్ అనేది వేడెక్కిపోయిందండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఈ ఉల్లిపాయలని ఇందులో వేసేస్తాం. ఇప్పుడు ఒక స్పూన్ మెత్తటుప్పు వేస్తున్నానండి. ఇది ఫ్రై లాగా ఉంటుంది కాబట్టి మెత్తటుప్పు వాడుతున్నాను. ఒక స్పూన్ చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ పసుపు అండి. ఇప్పుడు ఇక బాగా కలిపేసేసి క్యాప్ పెట్టేద్దాం. ఒక 2 మినిట్స్ పెట్టేసి కాస్త ఉల్లిపాయ అనేది ఎర్రగా వేగాలండి. ఈ ఉల్లిపాయ వేగే లోపల పక్కన మరొక గిన్నె పెట్టుకొని నువ్వులు వేపుకుందాం అండి. కాస్త చిటపట్లు ఆడేటట్టుగా ఎర్రగా వేపేసేసుకొని రెడీ పెట్టుకుందాం అండి. నువ్వులు ఎప్పుడైనా వేపుకునేటప్పుడు ఎర్రగానే వేపుకోండి. ఇవి కాస్త రంగు వస్తే మాత్రం చేదొచ్చే అవకాశం ఉంటుంది. కర్రీ అంతా టేస్ట్ మారిపోతుంది కాబట్టి కాస్త ఎర్రగా వేపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక వేగిపోయినండి, కట్టేసేద్దాం. ఇవి చల్లారబెట్టుకుందాం పక్కన. ఆయిల్లో ఉల్లిపాయ అనేది ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు ఇంకా క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకుందాం. క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకొని ఇవి ఉడకడానికి అయితే ఎక్కువసేపు ఏం పట్టవండి, తొందరనే ఉడికిపోతుంది. ఒకసారి బాగా కలిపేసేసి ఇవన్నీ ఉడికేదాకా క్యాప్ పెట్టేద్దాం. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. అందులో ముందుగా వేపుకున్న ఈ నువ్వులను వేసి ఒక తిప్పుదాము. ఇలా ఫస్ట్ నువ్వుల్ని ఒక తిప్పుకున్నాం కదండి. ఇవన్నీ వేసే ముందు నువ్వుల్ని ఎందుకు తిప్పుకున్నామంటే నువ్వులు అనేది మెదగవు కాబట్టి ఫస్టే నువ్వులు తిప్పేసుకున్నానండి మిక్సీలో. ఇప్పుడు ఆ తర్వాత ఒక స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూన్ పుట్నాల పప్పు అంటారు కదండి, అది వేసుకున్నాం. ఒక అరకప్పు అండి, అరకప్పు పుట్నాల పప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఒక ఫుల్ స్పూన్ కారం, ఒక 10 వెల్లుల్లి రెబ్బలండి. ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇది మెత్తటి పౌడర్ లాగా కావాలి. ఇలా మెత్తటి పౌడర్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇక చూడండి, క్యాప్సికమ్ కూడా చక్కగా వేగిపోయి
ఆయిల్ అనేది పైకి వచ్చేసిందండి. చూడండి, ఆయిల్ అనేది కూడా చక్కగా పైకి వచ్చేసింది. క్యాప్సికం కూడా పర్ఫెక్ట్గా వేగిపోయింది. ఇప్పుడు మిక్సీకి పట్టుకున్నాం కదండి ఈ పౌడర్ అంతా ఇందులోకి వేసేద్దాం. ఈ పొడి అంతా వేసాక ఇలా ఒకసారి బాగా కలిపేసేసి చక్కగా ఈ పొడి అంతా ఈ క్యాప్సికం ముక్కలు పట్టేటట్టు కాసేపు ఇలా ఉంచేద్దామండి. క్యాప్సికం ముక్కలకంతా చక్కగా పట్టేసిందండి. ఇప్పుడు కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇక ఆఫ్ చేసేసి సర్వ్ చేసేసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్యాప్సికంతో ఈ మోడల్లో చేయండి. ఎంతో ఇష్టంగా తినండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.